ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన చిత్రం కల్కి 2 పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డజన్కి పైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్న డార్లింగ్ చివరిగా నటించి బ్లాక్ బస్టర్ దక్కించుకున్న మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల అంచనాలని మించి విఎఫ్ఎక్స్ తో మెప్పించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కెరియర్ లోనే రికార్డ్ గ్రాసింగ్ ఫస్ట్ హాఫ్ గా కల్కి సంచలనం సృష్టించింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమా షూట్లలో సందడి చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ కల్కి 2 సెట్స్ లోకి ప్రభాస్ అడుగు పెడతారని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పార్ట్ 2 కోసం ప్రభాస్ అభిమానులే కాదు సాధారణ ఆడియన్స్ సైతం ఫుల్ ఎక్సైట్ గా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నిరీక్షణకి ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల కల్కి 2 సినిమా గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సినిమా నిర్మాణ పనులని దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్, ప్రియాంక దత్ల నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. కల్కి 2 ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయింది అంటూ వివరించిన వీళ్ళిద్దరూ వాటితో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అంటూ చెప్పుకోవచ్చారు. అంతేకాదు సినిమా విషయంలో దీపికా పదుకొనిపై వస్తున్న రూమర్లని కూడా కొట్టి పడేశారు. ఆమె పార్ట్ 2 లో ఖచ్చితంగా నటిస్తుందని క్లారిటీ ఇచ్చారు. అలా స్వప్న, ప్రియాంక ఇచ్చిన క్లారిటీతో కల్కి 2 పై ఆడియన్స్ లో ఒక మంచి క్లారిటీ వచ్చింది. కల్కి 2 లో దీపికా పదుకొనే పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. రెండో పార్ట్ లో ఆమె రోల్ మరింత పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది కాబట్టి రెండవ భాగంలో దీపికా స్థానంలో మరో నటిని పెట్టడం సాధ్యం కాదు. కథలో కీలకమైన పాత్ర కాబట్టి ఆమెను ఏ కారణం చేతనైనా చిత్ర బృందం నుంచి తప్పించే అవకాశం లేదు. అయితే కల్కి సీక్వెల్ సెట్ పై వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. కల్కి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్ర దాదాపు 1200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు 2000 కోట్ల టార్గెట్ తో కల్కి 2 తీయడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఈ ఏడాది చివరిలో కల్కి 2 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈసారి కల్కి 2 లో అందరి పాత్రలు మరింత పవర్ఫుల్ గా ఉండనున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కల్కి 2 లో ప్రభాస్ కర్ణుడు పాత్ర ఎక్కువ ఉంటుందట. ఇది సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. త్వరగా సినిమా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.